నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఓబులాపురం మైనింగ్. ఈ పేరు చెప్పగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చే పేరు గాలి జనార్దన్ రెడ్డి. తన సామాన్యుడిగా మొదలయ్యి వేల కోట్లకి అధిపతిగా మారిపోయాడు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు. ఇదంతా కేవలం అక్రమాలు, దౌర్జన్యాలు చేసి. మరి ఇప్పుడు జైలు శిక్ష పడింది. అతని పరిస్థితి జైల్లో మగ్గాల్సిందే. మరి ఆయనకి మొన్నటి వరకు వెన్నుదన్నుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇప్పుడు జగన్ కూడా అరెస్ట్ అవుతాడా? మరి ఇదే ప్రశ్న జనమందరూ అడుగుతున్నారు. దీని గురించి రాజకీయ నిపుణులు ఏమనుకుంటున్నారు, పొలిటికల్ అనలిస్టులు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మనతో షేర్ చేసుకోవడానికి ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆయనకి వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే. నమస్కారం. గాలి జనార్దన్ రెడ్డి 14 సంవత్సరాల తర్వాత తీర్పు రావటం, ఆయన్ని జైలు 7 ఏళ్ళ శిక్ష వేయడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఈ తీర్పుతో జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అనే ఒక మాట వినిపిస్తుంది. అందులో నిజమెంత? మరి గాలి జనార్దన్ రెడ్డి భవిష్యత్తు ఏంటి? ఇక దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి. ఇది ఓబులాపురం గనులు గురించి చెప్పుకోవాలంటే మనకి టైం సరిపోదు, కానీ బ్రీఫ్గా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. గత ప్రభుత్వంలో పర్మిషన్ది అంతకుముందు ఎప్పుడు ఆ అధికారంలో కాంగ్రెస్ అనుకుంటాను ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకున్నారు. 2004 ఆయన తీసుకున్న దానికంటే ఎక్కువ ప్రాంతాన్ని తవ్వుకున్నారు. దాన్ని చైనా లాంటి దేశాలకి ఐరన్ ఓర్ అమ్మారు. మనదే అమ్ముకోవాలన్న రూల్ని కూడా పక్కన పడేసి వేరే దేశాలకు అమ్మారు. అది పర్మిషన్ లేనట్టు దాంట్లో తవ్వటం, ఎక్కడెక్కడికో అనధికారికంగా తీసుకెళ్ళటం అంతా చేశారు. దాంట్లో ఎవరి పాత్ర ఎంత ఉందనేది అధికారికంగా చెప్పడం కష్టం, కానీ ఇండైరెక్ట్గా ఇప్పుడు మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాకపోతే ఆధారాలు దొరక్కపోవచ్చు, ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చూసి ఎందుకు భయపడుతున్నాడు అంటే, ఏంటి మన బ్యాచ్లో ఒక్కొక్కళ్ళు మనకు సన్నిహితులందరూ మెల్లమెల్లగా లోపలికి వెళ్ళిపోతున్నారు, కేసులు ఇరుక్కుంటున్నారు, ఎవడో ఒకడు నా పేరు చెబుతాడేమో అని భయపడుతున్నారు. ఎందుకంటే దొంగతనం చేసినోడికి నిద్ర పట్టదు, ఎప్పుడు దొరుకుతామో అని భయంతో ఉంటాం. కొత్తగా పెళ్లి చేసుకున్నాడికి కూడా నిద్ర పట్టదు. అలాగే ఇక్కడ గతంలో చేసిన పొరపాట్లకి ఎక్కడ శిక్ష పడద్దు అని ఆయన భయపడటంలో ఆశ్చర్యమేం లేదు, సహజం అది. ఎందుకంటే కానీ ఈయన గురించి ఒక మాట చెప్పారు, నాకు బాగా గుర్తుంది. అది గాలి జనార్దన్ రెడ్డి ఆయన ఎవరో నాకెవరు తెలియదే ఆయన అన్నాడు. నిజంగా తెలియదా? ఆయనకి ఈయనకి సంబంధాలు లేవా? అదే గాలి జనార్దన్ రెడ్డి వైఎస్ నాకు తండ్రితో సమానం, జగన్ నాకు సోదరుడు అని కూడా చెప్పిన మాటలు ఆయన గారు చెప్పారు. ఈయన గారేమో నాకు తెలియదు. కానీ ఆర్థిక లావాదేవీలు, మంచి చెడు, ఎలక్షన్ ఫండ్స్ ఇవ్వటం అవన్నీ ఏదో నడుస్తూ ఉన్నాయి అట్లా. సరే, వాళ్ళకి ఇంకా వేరు వేరు సంబంధాలు కూడా ఉండొచ్చు, సేమ్ క్యాస్ట్ కాబట్టి చుట్టారికలు కూడా ఏమన్నా ఉంటే ఉండొచ్చు. దానికి ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి సంబంధించినంత వరకు ఏంటంటే ఆ అవినీతిలో పాత్ర ఉందా లేదా అనేది, అధికారికంగా ఉన్నా లేకపోయినా అనధికారికంగా ఉందనేది అందరికీ తెలిసింది. సరే, అది రుజువు అవుతుందా అవదా అనేది పక్కన పెట్టేయండి. ఈయన గారు ఎందుకు భయపడుతున్నారంటే, ఇంకా సారా కుంభకోణం అని, ఇంకా పరిపాలనలో చాలా అనర్థాలు, ఎన్నో అనవసరమైన కేసులు పెట్టించడం, కొట్టించడం, జైల్లో పెట్టడం ఇవన్నీ చేశారు. కాబట్టి ఎక్కడ ఎంక్వైరీ చేసినా ఈయన వైపే చూపిస్తుంది. ఏ కేసులోకి వెళ్ళినా ఒకవేళ ఈయన పక్క చూపిస్తుంది. అందుకని ఏంటి, చుట్టూ అందరూ నా చుట్టుపక్కల నా అనుచరులు అందరూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇందులో ఎవడు ఒక్కడు బయటపడ్డా నా పేరు చెబుతాడేమో, నేను ఫలానా ఇంత అమౌంట్ ఇచ్చాను, లేకపోతే ఆయన గారి ఆదేశాల మేరకు ఈ పని చేశాను. ఇప్పుడు అధికారులు బోల్డ్ మంది జైలుకి వెళ్తున్నారు, అనుచరులు బోల్డ్ మంది వెళ్తున్నారు. వాడు ఎవడో ఒకడు కడుపు మండినోడు చెప్తాడు, అసలు నా ఉద్దేశం నాకు చేయాలని లేదండి, ఆయన గారు బలవంత పెడితేనో బతిమాలితేనో లేకపోతే ఏదో డబ్బులు కాసిపడో చేశానని చెప్తాడు ఎవడో. అంటే గాలి జనార్దన్ రెడ్డితో కంపారిజన్ ఎందుకంటే సార్, ఇంచుమించు ఇద్దరు కూడా ఒకసారి చెంచల్గూడలో సెప్టెంబర్లో అరెస్ట్ అవడం, జైలు జీవితం గడపడం జరిగింది. ఆయనది 14 ఏళ్ళ తర్వాత తీర్పు వచ్చింది. ఈయన ఈడీ కేసులు ఉన్నాయి అండ్ అదేవిధంగా సిబిఐ కేసులు ఉన్నాయి. మరి అవి కూడా అంటే అక్కడ ఒక సమస్యని సాల్వ్ చేసింది, ఒక కేసుని. మరి జగన్ రెడ్డి కేసులను కూడా ఆ ఈడీ సిబిఐలు ఫాలోఅప్ చేసే అవకాశం ఉండి స్పీడప్ చేస్తాయంటారా? ఈయన గారు ఒక బలమైన వ్యక్తులను పట్టుకుని ల్యాబింగ్ చేసుకుంటున్నారు. లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఈ కేసులో
బయట ఉండే అవకాశం లేదు. ఎందుకంటే 45,000 కోట్లు అవినీతి జరిగింది నిజమే, మాకు తెలుసు, ఈగో ఆధారాలు అని చెప్పి ఒక 16 నెలలు 18 నెలలు జైల్లో ఉంచారు. ఉన్నా కూడా ఇన్ని రోజులు ఉంటున్నారంటే ఈయన గారు ఆ మేరకు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అది వారు కూడా అలా చేసిందే. అది ఇప్పటికైతే పాపం పడింది కదా, మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అది ఆ టైం వస్తే జరగవచ్చు. కాకపోతే రాజకీయ నాయకుడు కాబట్టి, ఒక బలమైన వర్గానికి నాయకుడు కాబట్టి ఇంకా కొంతకాలం నడిపించనవచ్చు. కానీ ఏది ఏమైనా ఏదో ఒక రోజైతే పాపం పండుతుంది, నిజం బయటకు వస్తుంది. అందులో ఈయన బాధ్యుడని తెలిస్తే ఈయన గారు లోపలికి వెళ్ళక తప్పని. ఇప్పుడున్న సినారియాల్లో ఇది దగ్గరలోనే ఉందని ఏమన్నా సూచనలు ఉన్నాయంటారా, లేకపోతే? నేను అంత తొందరగా జైల్లో పెడతారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే కోర్టుకి నాకు ఖాళీ లేదు, నేను రానంటే మినిమం యాక్షన్ లేదు. ఒక సామాన్యుని అయితే వారెంట్ ఇచ్చి నిమిషాల్లో తీసుకెళ్ళిపోతారు. ఈయన గారిని ఖాళీ లేదా, సరే అయితే వచ్చే వారం రా అంటున్నారు. ఇప్పటికి దాదాపు 3,000 నుంచి 4,000 రిమైండర్లు ఇచ్చారు. ఫలితం శూన్యం, నో యాక్షన్. మనం ఎంతో ఘనంగా ఘన చరిత్ర కలిగిన వాళ్ళం అని చెప్పుకునే మన కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దర్యాప్తు, లేకపోతే దీన్ని కేసు నడిపించేటువంటి విధానం చాలా లోపభూయిష్టంగా ఉందని అందరికీ తెలుసు. మరి అది ఎలా సాధ్యపడుతుందో మన దేశంలో పెద్దలందరికీ తెలుసు. మరి సరైన సమయం వచ్చినప్పుడు దాని మీద దృష్టి పెడతారు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి కాబట్టి దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయరు. సమయం సందర్భం కలిసి వచ్చినప్పుడు తప్పకుండా చేస్తారు. అందులో ఈయన గారి పాత్ర ఉందని తెలిస్తే, నేరం రుజువైతే అది ఎప్పటికైనా తప్పదు. ఓకే, చాలా చిన్న వయసే కాబట్టి ఇంకా చాలా రోజులు ఉంది. కాదు, ఇంకా టైం పట్టవచ్చు. అంటే చాలా రోజులు ఉన్నది జైలు జీవితం అనుభవించడానిక, దేనికి మీరు అన్నది? అంటే ఇవాళ ఈయన అనుకూలమైన ప్రభుత్వం, ఈయన అవసరం ఉన్న ప్రభుత్వం ఏదైనా వచ్చిందనుకోండి, మన దేశంలో ఏదైనా జరగటానికి అవకాశం ఉంది. అట్లా నడిపిస్తారు కొంతకాలం. ఈయన అవసరం ఏం లేదనిపించింది అనుకోండి, ఆ దర్యాప్తు అధికారులు కాస్త ముక్కుసూటిగా నడిచేటువంటి వ్యక్తులు అనుకోండి, అప్పుడు కేసు త్వరితంగా నడిపిస్తారు. దాని ఫలితాలు ఏమైతే ఉందో, ఈయన కనుక నిర్దోషాన్ని తేలితే ఏమీ లేదు, నిర్దోషిగా దోషాన్ని తేలితే తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది, పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కావాలని ఎవరు చేయరు, నిజం ఉంటే ఎవరు ఆపలేరు. కాబట్టి ఈ విచారణకి వెళ్ళి విచారణ జరిగే తంతు పూర్తవటానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఆ మేరకు మన గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్నారు. ఓకే, ఎవరిని పట్టుకున్నారు, ఏం చేస్తున్నారు మనకు తెలియదు, కానీ జాగు మాత్రం జరగటానికి అవకాశం పొందుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.